పర్లేదయ్యా, బీపీ నార్మల్ గానే ఉంది. ఆ, అవే మందులు కంటిన్యూ చేయండి. అలాగే. ఓకే, వస్తానయ్యా. మంచిదండి. హలో, ఒక్క నిమిషం. నీలు, ట్రావెల్స్ నుంచి ఫోన్. నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు. నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీలు. మనందరం మంచి కోసమే చెప్తున్నాను. లేకపోతే పోలీసులు, కేసులు, ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మనం పడలేం. చూసావుగా, అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం మంచిది. కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు. సరేనా? హలో, కన్ఫర్మ్ చేసేయండి. క్యాండీ, క్యాండీ. హే, నమస్కారం. నమస్తే. మీరు? నా పేరు సత్యనారాయణమూర్తి. మీ నాన్నగారు బాగా తెలుసు. ప్లీజ్. ఎలా జరిగింది? హార్ట్ అటాక్. ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా? ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్ళాం. దెబ్బ ఎలా తగిలింది? ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ అయి ముందుకు పట్టాను. ఓ, నమ్మేలాగే ఉందిలేండి. పోలీసులు కూడా ఇలాగే చెప్పారా? వాట్ యు మీన్? మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది. మీకు తెలియట్లేదా? మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు. ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే, నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వస్తాను. రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి. ముందుకు పడితే దెబ్బ వెనకలా తగిలిందని అడుగుతారు. హలో. నేనమ్మా, మన పార్కులోని తల మీద కొట్టిన రౌడీ అంకుల్ పక్కనున్నాను. ఏమనుకోకే, పేరు చెప్పను. నువ్వేం కంగారు పడకమ్మా, నిన్ను చంపను. అసలు మీ నాన్నని చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని. పాపం అప్పటికీ 100 రౌండ్లు పరిగెత్తాడు. ఇంకా 900 రౌండ్లు మిగిలాయి అంతే. అంతా తలరాతమ్మా. డాక్టర్ని కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు. ఏదో ఫ్రెండ్ కూతురు కదా అని ఫ్రాంక్ గా అన్నీ చెప్పేస్తున్నానమ్మా. మళ్ళీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో, నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. బాయ్. సో నువ్వు సత్యం లవ్ చేస్తున్నావు? ఎస్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసి. ఎప్పుడు వెదవ ఆలోచనలే. అతని మంచితనం చూసి. కానీ మరీ పల్టూరోడే. సిటీ వాళ్ళకంటే వాళ్లే బెటర్. ఓకే రోజీ. వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని ట్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తి పండు అనుకో, గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు. కలలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు. కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. అందరిలాగే నాకు కూడా కోర్టులన్నా పోలీసులన్నా భయం. అందుకే మొన్న మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు. కానీ వాళ్ళు నా ఇంట్లోకి, కిచెన్లో కూడా వచ్చేశారు. చిన్న కుక్క పిల్లని చంపేశారు. 2 రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది. ఇలాంటప్పుడు ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది. మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో గాని భయపడుతుంటే నేనేం చేయలేను. మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను. ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా? నాకు సంబంధించినంత వరకు నేనే కోర్ట్, నేనే జడ్జ్, నేనే జైలు, నేనే తలారి, నేనే ఊరి. మీకు మనిషి తెలుసు, నాకు పేరు తెలుసు. వెతుకుదాం. మీ భయం పోయేదాకా, నా కోపం తగ్గేదాకా, వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం. ఇది ఓటర్స్ లిస్ట్. ఆ పేరేంటి? రాంకోటి.
హైదరాబాద్ లో 2792 మంది రామకోట్లున్నారు. లెట్స్ సర్చ్. అతనే. అడ్రస్ అడ్రస్ 1 నవనిర్మాణ్ నగర్, కింగ్ కోటి, హైదరాబాద్. ఫోన్ నెంబర్ హలో, ఎవరు? రామకుంటున్నారండి. లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. ఆ, సరే. కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపడి అన్నావు అంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు? మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవరు? రామకోటి కొడుకు. తెలుగు భాష అమ్మ లాంటిది. 5 ఏళ్ల వరకే అమ్మతో అవసరం. అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది. 60 ఏళ్ళొచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బడ్జెట్ లకి ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక్కడి నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్ చేస్తాం, ఎన్ని త్యాగాలని చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level, and universal. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే. చూడరా, అన్నీ లేడు, బయటకెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటకెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యు నో. మాక్సిమం ట్రై చేశా, కుదరలేదన్నయ్య. అట్లా చూడకన్నయ్య, ఉక్కపోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ, ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరితను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ నాన్న పేరు రామకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను వీళ్ళు కిడ్ ఆడుకుంటున్నాం. ఏమాట? అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? శైలు, రే, మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. డాడీ. శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ మీ అమ్మ పేరు నోట నాంతుంది, బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. శైలు, ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాట్లాడతావేంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంతా కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం. అలా లిఫ్ట్ ఇచ్చింది, ఎక్కొచ్చాను. అందులో తప్పే ఉంది. నీళ్ళు లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. రియల్లీ వెరీ సారీ నీల్. నాకు తెలుసు. శైలు, ఇది లేటెస్ట్ మోడల్, చాలా బాగుంటుంది.
మీరు చూడండి. నాన్నగారు నేను ధనుష్ కోట్ని. ఏ నాన్నా ఈ టైంలో ఫోన్ చేశావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న. ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాలు చేతులు కట్టేశామా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న ఎక్కడున్నావు? అక్టోబర్ 10. మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు. అది నువ్వేనా? రామ నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సార్ సిగరెట్టే కాల్చాడు. చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. నా కొడుకు ఎక్కడా? నీ సార్ ఎక్కడా? ఏయ్, సార్ ఏంట్రా అది? అడ్రస్ సార్. కనుకరాపు. సరే సార్. నువ్వు వీడికి బాసూరా? అవును. ఏ? నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాస్నే పట్టేద్దాం అనుకున్నారా నువ్వు? రేయ్, ఏమ్మా నొప్పిగా ఉందా? లేకపోతే రామకోటితో బేరాలంటారా నువ్వు? నేనేమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడిని అనుకుంటున్నావా? గన్నులు అమ్మేవాణిరా. కానీ నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తా నీ పని. సార్ సార్ ఎరా ధనుష్ కొడుకు దొరికాడా? లేదు సార్, వీడు తప్ప అడ్రస్ ఇచ్చాడు. తప్పు అడ్రస్? అవును సార్, ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్? లే, కొడుకు లేడన్న ఎమోషన్ లో ఇందాక ఏదేదో వాగేశాను. అవేం పట్టించుకోమాక. ఇంకా నిలబడి చూస్తావేంట్రా? వేసేయమంటారు సార్? ఇక్కడ చెప్పడి. ఫ్యాన్ వేయించరా? ఫ్యాన్ వేయరా గార్జ. నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా. నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని. వాడు మా బాస్ కాదని నీకెలా తెలుసు? నువ్వే కదరా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని. వాడు సూటు బూటు వేసుకుని చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా కొడుకుని మాత్రం ఏం చేయకు. నీకేం కావాలో చెప్పు. నీ బాస్? అబ్బా, ఆయన ఇక్కడ లేడు. నేను నమ్మను. అయ్యా, నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను. నువ్వు దొబ్బేసి నా కొడుకు మీద ఒట్టు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. అయితే రమ్మను. కుదరదు. దా కొట్టుకో. ఆగరా నీ అబ్బా. కొట్టమంటే కొట్టేస్తావా? సార్కేమైనా అయితే నా కొడుకేం కావాలి? బాబా, నువ్వు అడిగినట్టు నా భాషను తీసుకురాలేను గాని చూపిస్తా. అంతకంటే నేనేం చేయలేను. ఉండు. సార్ నమస్కారం సార్. వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాడిని చంపేస్తానంటున్నాడు సార్. ఎవడాడు? వీడే సార్. ఈయనే సార్. నాతో ఏంట్రా పని? అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన మేనగోళ్ళాడు సార్. అయితే ఎందుకు చంపావు? రావుకోటి, వాడికో 10 లక్షలు పడే. రే, పాలరాత్తో సమాధి కట్టించుకోపో. ఎందుకు చంపావురా? గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను. పనిచేసింది, పోయింది. తెలిసింది కదా. ఇప్పుడేం చేస్తావు? మీరు తను రెచ్చగొట్టకండి సార్. ఆయన దగ్గర నా కొడుకున్నాడు. వాడికి భయపడ్డా రావుకోటి. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? పశుపతి. ప్రపంచంలో 17 దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను. ఒసామా బిన్ లాడన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది. ఎల్టీటీఈ వాళ్లు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను. కంబోడియాలో పాతిపెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది. కాశ్మీర్ లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది. అలాంటి నా చేతిలో నీ మేనకోడలు చచ్చిపోవడం దాని అదృష్టం రా.
అక్కడెక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా. దమ్మున మగాడవైతే నా ముందుకు రా. వస్తే ఏం చేస్తావురా? నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి, అధికారులకి నా లంచాలు కావాలి, నక్సలైట్లకి నా తుపాకులు కావాలి, టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా. పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏయ్! ఏంటా నువ్వు చేసేది? నిన్ను చంపుతా, నీ అమ్మని చంపుతా, నీ చెల్లిని చంపుతా. నన్ను టచ్ కూడా చేయలేవు. రేయ్, నేను రావణాసురుణ్ణిరా. నాకు 10 తలలున్నాయి. నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా ఒక్క సముద్రం కాదు, 7 సముద్రాలు ఎగిరి రావాలి. వస్తావా? రాగలవా? ఎవరే రా. ఆయన మాటలేం పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్. నా బాసును చూపిస్తే చెప్తానన్నావుగా. మియాపూర్, ఇంటి నెంబర్ 32. నిజమేనా? ఈసారి నిజమే చెప్పుంటావులే. థ్యాంక్స్. అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేయండి.